ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన సల్లూరి మల్లేష్ హత్య కేసులో ప్రభుత్వం జిమ్మేదారుగా ఉంటుందని మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ అన్నారు. కుల దురహంకార హత్యలను ఖండిస్తూ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య పేర్కొన్నారు. ఇక వెల్గటూర్ మండలం కిషన్ రావుపేట గ్రామానికి చెందిన సల్లూరు మల్లేష్ తక్కువ కాలంకు చెందిన వ్యక్తి అని ఓ అమ్మాయిని ప్రేమించిన హత్యకు గురైన సంఘటన విదితమే. అయితే గురువారం రోజున కిషన్ రావుపేట గ్రామానికి ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, సంక్షేమ శాఖ మంత్రి అట్లూరి లక్ష్మణ్, జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ మల్లేష్ కుటుంబాన్ని పరామర్శించారు. ఇక అనంతరం మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ బాధిత కుటుంబానికి ప్రభుత్వమే జిమ్మేదారుగా ఉంటుందని తెలిపారు. అనుకున్నటువంటి దుస్సంఘటన మా తమ్ముడు సల్లూరు మల్లేష్ ఏదైతే కులపరంగా హత్యపరంగా అత్యంత దారుణంగా ఉద్దేశపూర్వకంగా హత్య చేసినట్టు మా తమ్మునికి ప్రభుత్వ పరంగా మంత్రిగా, స్థానిక శాసనసభ్యుడిగా లక్ష్మణ్ కుమార్ గారు ఆ కుటుంబాన్ని ధైర్యం చెప్పడానికి నేను మా రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ వెంకటన్న చైర్మన్ ఎస్సీ కమిషన్ చైర్మన్ ఎస్సీ కమిషన్ చైర్మన్ మా గౌరవ జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా మా సంఘాల పరంగా మా నర్సన్న గారు కానీ, అదేవిధంగా మా సుదర్శన, అదేవిధంగా మా మిత్రులు మా శంకర్ కుల బాంధవులందరూ కూడా పెద్దలందరూ కులపరంగా ఉన్నటువంటి అంబేద్కర్ సంఘాలు, దళిత సంఘాలు కానీ ఇంకా పెద్దలందరూ కూడా రావడం జరిగింది. ముఖ్యంగా మల్లేష్కు సంబంధించినటువంటి తల్లికి, తండ్రికి, ఆ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా మేము అందరం అండగా ఉంటాం. ఎవరు కూడా ఈ మధ్య కాలంలో కుల దొంగ హత్యలు కొంతవరకు చాలా వరకు జరుగుతూ ఉన్నాయి. నేను ఇవన్నిటి కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. దీన్ని ప్రజాస్వామ్యవాదులు, మేధావులు కూడా ఖండించాలని చెప్పి నేను కోరుతూ ఉన్నా. మరి 78 సంవత్సరాల తర్వాత కూడా ఒక కులం వ్యక్తి ఇంకో కులం వ్యక్తిని పెళ్లి చేసుకునేటువంటి లవ్ అఫేర్స్ సంబంధం విషయంలో కూడా ఇలా మిరియాల కూడా మన మధుకర్ కానీ, ప్రణయ్ కానీ, ఈ మధ్యకాలంలో ఇప్పుడు మల్లేశం కానీ ఇది కూడా హత్యలు జరుగుతూ ఉన్నాయి. ఇది చాలా దారుణం. మరి సూర్యాపేటలో మాలబంటి కృష్ణ అనేటువంటి కూడా ఇప్పుడు ఒక గౌడ్స్ అమ్మాయిని ప్రేమిస్తే కూడా హత్యలు జరిగింది. ఇవన్నీ కూడా నేను ఖండిస్తూ ఉన్నా. మరి ముఖ్యంగా ఇక్కడ మల్లేశం కుటుంబం ఉన్నటువంటి రాజయ్య తండ్రి కానీ, భూదేవ తల్లి కానీ, వారి నలుగురు వాళ్ళ అక్కలకు కానీ సంపూర్ణంగా మా ప్రభుత్వం తరఫున మా లక్ష్మణ ఇప్పుడే హామీ ఇచ్చిండు. తప్పకుండా వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా మరి పూర్తి అండగా ఉంటుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ముఖ్యంగా వారికి కావాల్సిన చట్టంలో ఏం చెప్తుందంటే ఆ యొక్క హత్య జరిగినప్పుడు హత్యలో ప్రభుత్వ ఉద్యోగం ఒకటి ఇవ్వాలి, వాళ్ళకు ప్రభుత్వంలో ఏదైనా ఇల్లు లేకపోతే ఇల్లు ఇవ్వాలి, ప్రభుత్వ భూమి ఉంటే కూడా మనకు అలాట్మెంట్ చేయాలి. మరి ఇవన్నీ ఉన్నాయి కనుక చట్ట పరిధిలో వచ్చేటి అన్నీ కూడా మన మంత్రి గారు, వెల్ఫేర్ మినిస్టర్ మన లక్ష్మణ్ అనే కనుక ఈ